ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు 4వ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఫామ్ 1 నోటిఫికేషన్ లో 18వ తేదీన ఇస్తామని ఆర్ఓ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రభుత్వ సెలవులు రోజుల మినహా మిగిలిన అన్ని రోజులలో కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడుతుందని తెలిపారు. స్వీకరించబడినటువంటి నామినేషన్లను 26వ తేదీ 11 గంటలకు స్క్రూటినీ చేయబడుతుందని అన్నారు. స్క్రూటినీ తర్వాత వ్యాలిడిటీ ఉన్నటువంటి నామినేషన్లలో ఎవరైనా విత్డ్రాలు చేసుకోవాలనుకుంటే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ గాని ప్రతిపాదకుడు గాని ఆథరైజ్ చేసుకుంటే అలాంటి వాటిని విత్డ్రాకు అంగీకరిస్తామని అన్నారు. 29వ తేదీ 3 గంటల లోపు విత్డ్రాలు అయిపోయిన తర్వాత ఎవరైతే పోటీలో ఉంటారో ఆ అభ్యర్థి జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వాళ్లకు సింబల్ ఆర్డర్ ప్రకారం కేటాయించడం జరుగుతుందని కూడా తెలిపారు. ఎవరైనా గరిష్టంగా 4 నామినేషన్లను వేయవచ్చని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఉంటే వారికి మాత్రం ఒక ప్రపోజల్ ఉంటే సరిపోతుందని తెలిపారు. మిగిలిన వారికి అందరికీ 10 మంది ప్రపోజల్స్ ఉండాలన్నారు. ప్రపోజల్స్ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఓటరై ఉండాలని, అభ్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఓటరై ఉండాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు 18వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పబ్లిక్ హాలిడే మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. 25వ తేదీ వరకు వచ్చిన నామినేషన్స్కి 26వ తేదీ ఉదయం 11 గంటలకి స్క్రూటినీ అనేది జరుగుతుంది. ఏవైతే నామినేషన్లు స్క్రూటినీలో వ్యాలిడ్గా ఉన్నాయో ఆ నామినేషన్స్ని 29వ తేదీ 3 గంటల వరకు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవడానికి 29వ తేదీ 3 గంటల వరకు ఉంటుంది. 29వ తేదీ 3 గంటలకి సింబల్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఫైనల్గా ఎవరెవరు పోటీలో ఉంటారో వాళ్ళకి ఏ సింబల్స్ కేటాయించడం జరుగుతుందో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నామినేషన్స్ ఖచ్చితంగా 11 గంటల నుంచి 3 గంటల వరకే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నామినేషన్స్ ఒక్కొక్క అభ్యర్థి 4 సెట్ల వరకు వేయచ్చు. గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు లేదా రాష్ట్ర పార్టీలు, జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి అభ్యర్థి కాకుండా ప్రపోజరు ఒకళ్ళు మాత్రమే ఉంటారు. మిగిలిన కేటగిరీస్ కిందకు వచ్చినప్పుడు ప్రపోజర్స్ 10 మంది ఉంటారు. ఈ ఒక్కొక్కళ్ళు 4 నామినేషన్స్ వరకు వేసుకోవడానికి ఉంటుంది. నామినేషన్ పేపర్తో పాటుగా అఫిడవిట్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్తో పాటుగా అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు 2 ఇవ్వాలి. వాటితో పాటుగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఫోటోల మీద సర్టిఫికేట్, ఫోటోల వెనక సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనం ఏది అభ్యర్థులు పోటీలో ఉంటారో వాళ్ళందరి జాబితా ప్రచురించడం జరుగుతుంది. తర్వాత బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా జరుగుతుంది. 29వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగస్తులు ఎలక్షన్లో విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ పేపరు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఈసారి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటికి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ లోకల్గా కర్నూలులో జరుగుతుంది. అది 72 గంటల లోపల జరగాల్సి ఉంటుంది. ఇవన్నీ వరుసగా ఈ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. ఇవంతా పారదర్శకంగా జరుగుతుంది. నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఓ రూమ్ ఇదే ఇక్కడే జరుగుతుంది.